హలో వాళ్ళందరికీ నమస్తే. ఈరోజైతే మనం పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వచ్చాం. ఈ వీడియోలో మీకు పూరి జగన్నాథ స్వామి గురించి డీటెయిల్గా మీకు డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు వాచ్ చేయండి ప్లీజ్. అండ్ మీరు చూస్తున్న ఈ రోడ్ రథయాత్ర టైంలో రథం తీసుకెళ్లే సేమ్ రూట్ అండి. టెంపుల్ నుంచి అరౌండ్ 3 km లెంత్ ఉంటుంది. అండ్ ఈ చివరన మనకి బస్ స్టాప్ ఉంటుంది, ఆ ఎండన మనకి టెంపుల్ ఉంటుంది. ఈ రోడ్డుని గమనిస్తే మనకి ఎటువైపు కూడా కరెంట్ పోల్స్ అండ్ ఈ మధ్యలో ఉన్న బార్గేట్స్ కూడా టెంపరీ పర్పస్ అనమాట. రథయాత్ర టైంలో మొత్తం రిమూవ్ చేస్తారు, చాలా క్లీన్ అండ్ నీట్ ఉంటుంది. ఒక్కసారి మన ఈ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఎవరైతే కన్స్ట్రక్ట్ చేశారో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇది కింగ్ అనంతవర్మన్ చోడ గంగదేవ 12th centuryలో ఈస్టర్న్ గంగా డైనాస్టిక్ చెందిన అతనైతే కన్స్ట్రక్ట్ చేశారనమాట ఈ టెంపుల్ని. రథయాత్ర అని చెప్పుకున్నాం కదా, ఈ రథయాత్ర జూన్ అండ్ జూలై ఎవ్రీ ఇయర్ మనకి జరుపుతారు. మన ఈ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ని చార్ధామ్లో ఒక టెంపుల్గా కన్సిడర్ చేస్తారు. మన ఈస్టర్న్ సైడ్ ఉన్న చార్ధామ్ అయితే పూరి జగన్నాథ స్వామి టెంపుల్. జై జగన్నాథ్. ఇదిగోండి మనం జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే నియర్గా వచ్చేసాం. ఈ చూస్తున్న టెంపులే మన జగన్నాథ స్వామి టెంపుల్. ఇక్కడైతే మీరు ప్రధానంగా గమనించాలి, ఇక్కడ ఎక్కడ మనకి టికెట్స్ అయితే ఉండవు. లోపల ఎంటర్ అవడానికి అందరికీ ఫ్రీ, ఒకటే లైన్ ఉంటుంది. మీరు ఎవరైనా సరే అన్నోన్ పర్సన్ వచ్చి మీకు ఫ్రీగా దర్శనం చేస్తాం, అమౌంట్ ఎక్కువ ఇవ్వండి అంటే మీరు ఎవరు నమ్మొద్దు. నీట్గా అందరూ ఒకే లైన్లో వెళ్ళండి, జగన్నాథ స్వామిని దర్శించుకోండి. జై జగన్నాథ్. అండ్ ఇక్కడ ఎవ్రీ 12 to 19 years మధ్యలో లైక్ ఒక ఫెస్టివల్ అయితే జరుపుకుంటారు. అదే మన నవకలేబర ఫెస్టివల్. ఈ ఫెస్టివల్లో పాత విగ్రహాలని కొత్త విగ్రహాలతో మారుస్తారు. ఆ మార్చే క్రమంలో కూడా పాత విగ్రహాల్లో ఉన్న బ్రహ్మ పదార్థాలని కొత్త విగ్రహాల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారంట. ఈ గుడి పైన కనిపిస్తున్న జెండా అయితే ఎవ్రీ డే క్రమం తప్పకుండా చేంజ్ అయితే చేయాలంట, కొత్త దాంతో రీప్లేస్ చేయాలి. అండ్ ఇది విండ్ డైరెక్షన్కి ఆపోజిట్గా ఫ్లై అవుతుందని కూడా నమ్ముతారు జనాలు. ఒక్కసారి ఈ గుడి దర్శించుకున్నాక ఈ గుడి యొక్క కన్స్ట్రక్షన్ చూశాక వావ్ అనిపిస్తుంది, ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఈ టెంపుల్లో మనకి లార్డ్ కృష్ణ, సుభద్ర అండ్ బలభద్ర వీళ్ళందరూ మనకి దర్శనం అయితే ఇస్తారు. అండ్ బయట నుంచి కూడా మనకి లార్డ్ కృష్ణ మనకి కనిపిస్తారు. అంటే లైక్ గర్భగుడిలో ఉన్న విగ్రహాలు కాకుండా మనకి లార్డ్ కృష్ణ మనకి బయట నుంచి చూడడానికి ఒక విగ్రహం అయితే మనకి టెంపుల్ ప్రధాన గేట్ దగ్గర అయితే కనిపిస్తుంది. బయట నుంచి కూడా మన ఈ దృశ్యాన్ని మనం ఆస్వాదించవచ్చు. ఖచ్చితంగా మన లార్డ్ కృష్ణ చూసాక మనకు ఒక ట్రాన్స్లోకి అయితే వెళ్తాం. ఖచ్చితంగా మీరు కూడా ఈ ఫీలింగ్ని ఆస్వాదిస్తారు ఖచ్చితంగా వెళ్ళాక. జై జగన్నాథ్. ఇదండి మన పూరి జగన్నాథ స్వామి యొక్క టెంపుల్ యాత్ర. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి, పక్కన బ్రహ్మాండమైన బీచెస్ ఉన్నాయి. అండ్ కోనార్క్ సన్ టెంపుల్ కూడా 37 kilometers ఉంది. నేను కూడా విజిట్ చేశాను. అండ్ వీడియో కూడా మన ఛానల్ అప్లోడ్ అయ్యి ఉంది, ప్లీజ్ వాచ్.